ఒంగోలు నెల్లూరు బైపాస్లో ఎన్నికల తనిఖీలో భాగంగా కార్లో డబ్బులు తీసుకుని పోతుండగా పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో డబ్బులు సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నగదుపై సరైన ఆధారాలు లేకపోవడం, ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండటం వల్ల ఈ డబ్బును ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఈ నగదును సీజ్ చేయడం జరిగింది. తమ్ముడు ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మా పోలీస్ టీం కూడా కోఆపరేషన్తో ఒక ఇన్ఫర్మేషన్తో ఒక కారుని సస్పెక్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. అందులో 24,87,500 రూపాయలు అమౌంట్ ఉంది. దాంతోపాటు దాన్ని వెరిఫై చేస్తే ఈ అమౌంట్ సంబంధించి ఎటువంటి ఆన్సర్ చెప్పకపోయినందున ఈ అమౌంట్, అదేవిధంగా ఆ టాటా కంపెనీ సంబంధించిన కారు, అదేవిధంగా ఇద్దరు పర్సెంట్ కూడా కస్టడీ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఎంసీసీ నామ్స్ ప్రకారం కేసు ఫైనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. తహసీల్దార్ ఒంగోలు అర్బన్ అండి. ఈరోజు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అనేది మన ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎంసీసీ కూడా అమల్లో ఉన్నందున ఫ్లయింగ్ స్క్వాడ్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వారు అపాయింట్ చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా మన ఫ్లయింగ్ స్క్వాడ్ టీము మెంబర్స్ అందరూ కూడా వెహికల్స్ వెరిఫికేషన్ చేస్తుంటే మన ఒక వెహికల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా 24,87,500 రూపాయలు తరలిస్తున్నారు. కాబట్టి దాన్ని మన సిఐ గారి సమక్షంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మేమందరం కలిసి కూడా సీజ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా ట్రెజరీలో డిపాజిట్ చేస్తున్నాము. వాళ్ళు సరైన ఆధారాలు చూపిస్తే కనుక దీన్ని డిస్ట్రిక్ట్ కమిటీ ముందు వాళ్ళు అప్పీల్ చేసుకుంటే దాన్ని క్యాష్ రిలీజ్ చేయడం జరుగుతుంది, లేదంటే గవర్నమెంట్ అకౌంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఓకే.